నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాల భాగంగా మార్చి 4, 2026న స్వర్గీయ రామానుజాచార్యుల జయంతిని పురస్కరించుకొని వారి శ్రీమతి లైన్ మంగతాయారు గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని పలు పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మిర్యాలగూడలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ 143 మంది బాలికలకు పరీక్ష రాయుటకు అవసరమైన సామాగ్రి మరియు అరటి పండ్లు పంపిణీ చేయబడినవి. అలాగే జెడ్పీహెచ్ఎస్ బక్కలవాడిలో 10వ తరగతి చదువుతున్న 116 మంది బాలబాలికలకు పరీక్ష మెటీరియల్ మరియు అరటి పండ్లు అందజేయబడినవి. జెడ్పీహెచ్ఎస్ నందిపాడులోని 19 మంది విద్యార్థులకు కూడా పరీక్ష సామాగ్రి మరియు అరటి పండ్లు పంపిణీ చేయబడినవి. మొత్తం 278 మంది 10వ తరగతి విద్యార్థులు ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎంజేఎఫ్ బిఎం నాయుడు, కూటాల రాంబాబు సెక్రటరీ, డాక్టర్ జేడి రాజు, సత్యనారాయణ రెడ్డి, పరమేశ్వర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర క్లబ్ నుండి ఎంజేఎఫ్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి, సుందరి నాగయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ నుండి కె వెంకటేశం ప్రెసిడెంట్, ఏ సైదిరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సిజేఎస్ఎస్ దివ్యాంగ నుండి డి శంకర్ రెడ్డి ప్రెసిడెంట్, కె సైదులు జెడ్సీ, పెద్దలు పుప్పాల సత్యం గారు, గర్ల్స్ హై స్కూల్లో హెచ్ఎం విజయ్ కుమారి గారు, ఉపాధ్యాయులు బకల్వాడి హెచ్ఎం కరుణారెడ్డి మరియు ఉపాధ్యాయులు, నందిపాడ్ హై స్కూల్ హెచ్ఎం రాఘవరెడ్డి మరియు ఉపాధ్యాయులు 278 10వ తరగతి బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు. తెలియదు సార్, మేడం మల్లికారం వెంకటేశ్వర సార్, బాలనాయుడు గారు మరియు సైదిరెడ్డి గారు నమస్కారాలు తెలియజేస్తున్నా. మా పిల్లలకి ప్రతి సంవత్సరం వచ్చి పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు. పోయిన సంవత్సరం ప్యాడ్స్ ఇచ్చారు, అంతమంది పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు. మరి రామానుజాచార్య సార్ యొక్క వాళ్ళ సతీమణి మంగతాయరమ్మ గారు, ఇందాక చెప్పారు వెంకటేశ్వర సారు, రామానుజాచార్య సార్ యొక్క వాళ్ళ అక్కగారు లక్ష్మీనరసమ్మ గారు మా గురువు గారు. మరి ఈ పాఠశాలనే మిర్యాలగూడలో గర్ల్స్ హై స్కూల్ ఏర్పడడానికి ఫౌండర్ లక్ష్మీనరసమ్మ గారు. 1961లో ఇది మిడిల్ స్కూల్గా, గర్ల్స్ మిడిల్ స్కూల్గా ఏర్పాటైంది. మరి తర్వాత శాంతాబాయి మేడం గారు చేశారు. ఎక్కువగా దీన్ని డెవలప్ చేసింది లక్ష్మీనరసమ్మ గారు. తర్వాత ఫస్ట్ మనకు పునాది అనేది ముఖ్యము. ఆ పునాది పడడానికి లక్ష్మీనరసమ్మ గారు ఎక్కువ కృషి చేశారు. దాని తర్వాత మన హెడ్ మాస్టర్ సులోచన మేడం గారు దాని మీద గోడలు పెట్టారు. మరి దీన్ని డెవలప్ చేసి మేము ఈ స్కూల్లో చదువుకున్నాం. 1980 10th క్లాస్ కూడా. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ మేడం ఉన్నారు, ఈ మేడం ఉన్నారు, అక్కడ ఆ మేడం ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఒక పవిత్ర దేవాలయం ఈ స్కూలు. అన్ని స్కూల్స్ ఏర్పడైనా కూడా ఇప్పటికీ మా స్ట్రెంత్ 495 ఉందండి. ఇంకా పెంచాలని చెప్పి మీ వంతుగా కూడా మీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి, ఆడపిల్లలకి గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ కావాలని మీరు కొంచెం ప్రోత్సాహకంగా అందరికీ చెప్పండి సార్. ఇది మంచి టీచర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్, చక్కటి టాలెంట్ ఉన్న టీచర్స్ మా దగ్గర ఉన్నారు. మరి ఈ స్ట్రెంత్ని ఈ సంవత్సరం పెంచాలని అనుకుంటున్నాము. మా పాఠశాలను ఎన్నుకుని మీరు వచ్చి మీరు మాకు వృతాభక్తిగా మరి ఇన్ని గొప్పగా పిల్లలకి స్నాక్స్ అని అట్టుపట్టు తెచ్చారు. మరి ఇంకా పెద్దలందరికీ ఉపాధ్యాయ బృందానికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పిల్లలందరికీ నా ఆశీస్సులు. మనం దసరా పండుగ చేసుకుంటాం, దీపావళి పండుగ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? అవి రెండు కూడా చెడు మీద మంచిది విజయం.
కానీ అది ఆడవాళ్ళు పాల్గొన్న 2 ఫెస్టివల్స్ కూడా. అంటే స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అన్నమాట. అలాంటి స్త్రీలు మీరందరూ కూడా రేపు పొద్దున పెద్దయ్యాక మీరు స్త్రీలే అవుతారు. స్త్రీ శక్తి స్వరూపిణి. మీరు ఏది తెలుసుకుంటే అది చేయగల కెపాసిటీ మీకు ఉంటుంది. ఆడవాళ్ళకున్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే మల్టీ టాలెంటెడ్. వాళ్ళు ఎందులోనైనా సరే అనుకుంటే కనుక రాణించగలుగుతారు. మీకు మార్చి 14 నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయి. మీరు సిలబస్ మొత్తం ప్రిపేర్ అయ్యారా, హాఫ్ ప్రిపేర్ అయ్యారా అన్నది మీరు చూసుకోండి. కానీ హాఫే ప్రిపేర్ అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మనకి సిలబస్లో 50% హాఫ్ నుంచే వస్తాయి. ఆ 50% వస్తే మీరు పాస్ అవ్వాలి నేను అనుకుంటే పాస్ అయిపోవచ్చు. ఎక్కువ మార్కులు రావాలి అంటే మొత్తం చదవాలి. మీకు ఎంత వస్తే అంత కాన్ఫిడెంట్గా రాయండి. అంతేగాని టెన్షన్ పడద్దు, నాకు రాదు, పక్క సబ్జెక్ట్ మిగిలినవి చదవలేదు, నేను అందులో నాకు రాలేదు అని అనుకోకండి. ఎంత వస్తే అంత కాన్ఫిడెన్స్ తోటి ధైర్యంతో రాయండి, మీరు పాస్ అయిపోతారు. అది ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. నాయుడు మీరు కూడా అందరూ చెప్పారు కదా, వీళ్ళందరూ నా గురువు. మీరు కూడా మా పిల్లలు. మీ నుంచి నేను నేర్చుకోవడానికి వచ్చిన. ఏం నేర్చుకోవాలో తెలుసా? 10/10 వచ్చిన వాళ్ళకి మళ్ళీ మేము వచ్చి బహుమతి ఇస్తాం. ఏమంటారా? ఏమంటే సపోర్ట్ అవుతుంది. ఈ అమ్మగారు మంగతాయమ్మ వారి శ్రీవారు గురుమ్మ రామాచారి గారు మరి మన నుంచి దూరమైన మనలోనే తిరుగుకుంటూ మనలోనే వండుకుంటూ పైనుంచి కూడా డబ్బులు పంపిస్తుంది. ఎంత పంపిస్తుందంటే మొన్న 1,50,000 పంపించింది. అంతకుముందు దాదాపుగా ఒక 70,000 పంపించింది. ఇప్పుడు కూడా దాదాపుగా 60-70,000 పంపించింది. ఎవరి ద్వారా పంపించిందంటే అమ్మగారిని పంపించింది. మరి మీరు ఏం చేయాలి? సరైన గిఫ్ట్ ఇవ్వాలి. 10/10 రావాలి. మీ టీచర్స్ బాగా వినండి, ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మాకు తెలుగు కాదు. ప్రైవేట్ స్కూల్లో 1 చెప్పొచ్చు, 2 చెప్పొచ్చు, 4 చెప్పొచ్చు. మీకు మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు కష్టపడి సంపాదిస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. ఆ జాబ్ విషయంలో మీకు చెప్తున్నాను. అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ మొత్తం మీకు ఉపయోగిస్తాను. నేను ఎందుకు వచ్చినంటే రేపు మీరు రాయబోయే పరీక్షల్లో హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సంతోషంగా రాసేవారంటే మంచి మార్కులు వస్తాయి. నైట్ మొత్తం వెళ్తుంటుంది, ఏం జరుగుతుంటే ఏం జరగదు కదా. నైట్ పడుకుంటే జరుగుతుంది, పొద్దుంటుందా మళ్ళీ పడిపోవాలి. పడిపోవాలి. మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, కలెక్టర్ కావాలి, కానిస్టేబుల్ అని, ఎస్ఐ, డిఎస్పీ. మీకే మేము నమస్కారాలు. మేము నమస్కారాలు ఎంతమంది కొట్టాలి చెప్పండి? ఒక్కలేనా? అవునా? మీరందరూ చేయాలా? అవునా? అరే మీరు ఇవ్వమంటామా? ఇప్పుడు ఇసుకుని చదువుకోవడా, కూడా మరి మంచి సాగు కదా. ఇంతమంది చెప్పారు కదా. మేము ఎందుకంటే ఈ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ గిఫ్ట్ తీసుకొని ఏదో సాధిస్తారు. ఈ 150 రూపాయల గిఫ్ట్ మీ అమ్మాయిలు పిలుస్తాడు, పక్కింట్లో కూడా పిలుస్తాడు. లైన్స్ లో పట్టే ఒక పెద్ద సముద్రం కొన్ని వేల మందికి సహాయపడుతుంది. మరి వీళ్ళందరూ కూడా ఇది తీసుకొని పోయేటప్పుడు మనం చెప్పారు, మీరు పరీక్షకు పోయేటప్పుడు ఖచ్చితంగా మీ అమ్మనాన్నకి ఆశీస్సులు తీసుకోండి. అవసరమైతే నమస్కారం చేయండి, దానికి చెప్పండి, అమ్మ నేను చదువుకోలేకపోతున్నా, పరీక్ష రాయకపోతుందని చెప్తే ఆ భగవంతుడి కంటే ఎక్కువ దీవెన మీ అందిస్తుంది. ఆ భగవంతుడి కంటే ఎక్కువ మీ అందిస్తాడు. మరొక అవసరం గురువు. అంటే టీచర్లు మాత్రం గురువు మాత్రం, కానీ అమ్మ మారు, నా మారు. మన కుటుంబ సభ్యులు అస్సలు మారు. ఎక్కువ కుటుంబ సభ్యులు ప్రేమించాలి, తర్వాత వీళ్ళని ప్రేమించాలి. మన గురువుని ప్రేమించి ఏం చేస్తాడు? వాళ్ళు ఒక మట్టి బొమ్మకి జీవం పోస్తాడు. ఆ జీవం ఏమైంది? ఆ జీవమే మనం. నేను ఎంత చదువుకుంటే చెప్తున్నాను, డిగ్రా, ఇంటరా, 10th మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈ మైక్ తీసుకొని అడిగారు మాట్లాడతాను. నేను ఇంగ్లీష్ ప్యాడ్ పెట్టుకున్నాను లంచ్లో.
ఏం చదువుకోవాలి మరి అందరూ గురువులు ఇక్కడ అందరూ బాగా నేర్పి పంపిస్తారు. ఇట్లా మాట్లాడుతున్నాను చిన్నప్పుడు వాళ్ళు సగం చదివిన మా అన్నయ్య నన్ను ఇద్దరికి ఒకేసారి బట్టి పంపించారు. అన్నయ్య నువ్వు చదువుకో, నేను వ్యవసాయం చేస్తా, నేను సంపాదిస్తా, నువ్వు చదువుకుంటే నువ్వు బాగుపడతావు, ప్రయోజపడతావు, నేను ఎలుకుండి నడిపిస్తా, రైతునైనా చెప్పేసి రైతునైనా అన్నయ్య తాళాజీగూడెంలో సర్పంచ్ అయ్యి మీ అందరికీ ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వీరందరూ కూడా పాదాలు నమస్కారం చేస్తున్నాం. పదే ఎందుకంటే వాళ్ళ నుంచి నేను డబ్బు ఆశించలేదు, ఏం ఆశించను, వాళ్ళ దీవెన ఆశిస్తా. వాళ్ళ దీవెన చాలా గొప్పది. వినాయకుడు రోజు తిరిగిండు, శివుడు తిరిగిండు, ఏం చేసిన శివుడు గణాధిపతి దేవాధిపతి చేసిండు. వినాయకుడి పూజ చేయకుండా ఏ పూజ చేయదు. అంటే మనం కూడా అట్లే గురువు దండం పెడితే వాళ్ళు ఎంత మంది కొడితే అంత బాగుపడతాం. కొట్టకుండా ప్రేమ తగ్గిస్తుంది. వాళ్ళ చదువు ఎప్పుడు రాదు, మా చదువుకు ఖచ్చితంగా కొట్టాడు పెడతాడు, పెట్టాడే కొడతాడు. వాళ్ళకి పెట్టేస్తుంది, కొట్టేస్తుంది. నేను దాదాపుగా 2000 మందితోటి ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి సంకల్పం తీసుకున్నా, అమ్మ ఆశీస్సులు తీసుకున్నా, అన్ని అనుకోనిచ్చాయి. నాకు గవర్నమెంట్ అనుకోవచ్చాయి. గవర్నమెంట్ ఏం చేసింది, 2 రోజులు ఓన్లు ఇచ్చింది. ఎవరు తప్పింది, అయ్యో తప్పు. ఎన్ని వాళ్ళతో సేవ చేస్తున్నాం అనుకున్నాం. సబ్ కలెక్టర్ ఎస్పీ డిఎస్పీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మరి మన శాసనమండలి చైర్మన్ ఉత్తమ్ సింగ్ రెడ్డి గారు అందరూ కూడా వస్తున్నారు. కానీ ఇది ఒకరిస్తే ఎవరైనా చేయలేదు. మనం అర్పణ తింటే పండుగ తింటే ఎవరు తెలుసా, టైం ఆడండి. మీకోసం ఇచ్చింది తెలుసా, కేవలం పచ్చపేటలే కాదు, అట్టి పండుగ తీసుకొచ్చాను. గ్రంథాలలో వచ్చాను గుర్తుందా. కాలం అతీతం, కాలం చాలా విలువైంది కాబట్టి ఇంతమంది మాట్లాడేసేప్పుడు నేను మాట్లాడాను కాబట్టి మీ అందరూ కూడా మా ఆశీస్సులు గురువులందరూ కూడా పాల్గొన చేసుకుంటూ దేశంలో చేసే కార్యక్రమాల్లో ఈరోజు ఎగ్జామ్ కిట్ మొత్తం ఎగ్జామ్ కిట్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. మంచిగా చదవండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తండ్రికి దండం పెట్టి మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళండి. కాళ్ళకు వండి మళ్ళీ దండం పెట్టి మళ్ళీ వెళ్ళండి. మీకు మంచిగా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు ఇక్కడ చేసినటువంటి ఇంకా లైన్స్ క్లబ్ నిర్వహించేటువంటి పెద్దలందరికీ దగ్గర పెట్టుకోండి సార్. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు చేసిన అందరికీ విద్యార్థులందరికీ నేను ఈ సందర్భంగా మీకు ఒక రకంగా ఇది లైన్స్ క్లబ్ నిర్వహించడము, లైన్స్ క్లబ్ వాళ్ళు ఇది మీకు అన్ని ట్యాబ్స్ అందించడం చాలా సంతోషము. మరి అభినందన. ఏదేమైనా విద్యార్థులు పరీక్షకు వెళ్ళేటప్పుడు ఏదో సంకోచంతోనే ఉంటారు. ముందు ఆ సంకోచాన్ని వదిలే. మీరు బాగా చదివారు, మన సంవత్సరం మొత్తం చదివారు, టాప్ రావాలని కూడా ఆలోచిస్తారు. విద్యార్థులు కూడా కలగంటారు. నేను 10వ తరగతిలో 10/10 వస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కలగండు కలగడం కూడా. ఎందుకంటే మన అబ్దుల్ కలాం గారు, మన రాష్ట్రపతి గారు కలగలమన్నారు. దాన్ని సహకారం చేసుకోవాలి, చేయాలి కూడా. కానీ దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేస్తున్నామో సంపూర్ణమైన ప్రతిఫలాన్ని పొందుతాం. ముందు పాఠశాలలో తరగతుల్లో ఈ ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా గమనించాలి, శ్రద్ధగా వినాలి. దాన్ని ఏం చేయాలంటే ఒక పాఠ్యాంశం తీసుకొని ఎక్కువ ప్రశ్నలు మీరు తయారు చేసుకోవాలి. ఎక్కువ ప్రశ్నలు ఆ పాఠ్యాంశం మీరు తయారు చేసుకున్నట్టే దాని జవాబు మీరు దొరుకుతుంది. డిస్కషన్ విద్యార్థులారా, బాలికలారా, మీరు 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలని మరి మా లైన్స్ క్లబ్ ఆలోచన.
మీకు ఎప్పుడు మీ పాఠశాలకు వచ్చే మురారి భాగ్యలక్ష్మి గారి కోరిక ప్రకారం మీకు మంగతయారు మేడం అందిస్తున్న ప్యాడ్ని మీకు ఇస్తున్నాం. దాంతోపాటుగా అరటిపళ్ళు మాత్రమే మీకు అందజేస్తున్నాం. ఇంకా మన మీ హెచ్ఎం విజయ్ కుమార్ గారికి గత సంవత్సరం చిల్డ్రన్స్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మీ పిల్లలందరికీ కూడా ఇంతకుముందు డాక్టర్ రాజు గారు చెప్పినట్టుగా ఎనిమిక్ టెస్ట్ చేయాలని డాక్టర్ అంజయ్ గారు పోయిన సంవత్సరమే మీ హెచ్ఎం గారితో మాట్లాడినాం. కానీ అనుకోకుండా హాలిడేస్ అయింది, సమ్మర్ చేసింది. ఈ సంవత్సరం మీకు 7th 8th క్లాసులకు ఈ ఎనిమిక్ టెస్టులు డాక్టర్స్ అసోసియేషన్ తరఫున చేయిస్తున్నాం. మీరు ఈ ఎనిమిక్ గురించి కూడా బాగా శ్రద్ధ పెట్టి తెలుసుకోండి ఏంటి అని, దానికి తగ్గట్టుగా ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనేది కూడా ఆలోచన చేయండి. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ 10th క్లాస్ పిల్లలకి వారి యొక్క ఎగ్జామ్ ఫియర్ గురించి మరియు మోటివేషన్తో పాటు ఎగ్జామ్ ప్యాడు, పెన్నులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా స్వర్గీయ రామానుజాచార్య వారి భార్య మేడం గారు, మంగతయారు మేడం గారు అమెరికాలో ఉండి కూడా వారి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినారు. నిజంగా వారికి సార్కున్న విద్య మీద ఉన్నటువంటి సార్కున్న ఇంట్రెస్ట్ని మేడం ఏమాత్రం తగ్గకుండా కేవలం ఈ ప్రోగ్రాం కోసము వీటన్నిటి కోసమే అమెరికా నుంచి వచ్చి పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ తీసుకొని తిరుగుతూ ఉన్నారు. సో అదే స్ఫూర్తి మాలో నిండుతుంది కాబట్టి మేము కూడా వారికి సహకరిస్తున్నాం. దాంతోపాటు అందరూ కూడా మంచిగా ఎగ్జామ్ రాసి మంచిగా పాస్ కావాలని ఇక్కడున్న 143 మందికి ఇక్కడ ఇచ్చినాం. మొత్తం అన్ని స్కూల్స్ కలిపి దాదాపు 1200 ప్యాడ్లు పంచడానికి మేము పూనుకున్నాము. సో ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేసిన మంగతయారు మేడంకి మరొక్కసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Good morning, Anandji. I'm trying to say for Lions Club, sir. మాకు మంచి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇంకా 10th లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా ప్రైజ్ మనీ కూడా ఇస్తారంట కదా సార్. ఇంకా మంచి మార్కులు తెచ్చుకొని మేము ఆ ప్రైజ్ తీసుకుంటాం అనుకుంటున్నాం సార్. ఇంకా రేపు టాలెంట్ టెస్ట్ లో ఇక ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇక మేమే తెచ్చుకుంటాం అనుకుంటున్నాం సార్. చేస్తాము, మంచిగా మార్క్స్ తెచ్చుకుంటాము. ఇంకా మాకు ప్యాడ్స్ ఇస్తున్నందుకు ఇలా సపరేట్గా థ్యాంక్ చెప్తున్నాను. పెన్నులు కూడా ఇస్తున్నాం మంచిగా రాసి.
వాళ్ళకి అమితమైన ప్రేమ. ఎందుకంటే వాళ్ళ బావగారు వాళ్ళ అక్కయ్య గారు ఇక్కడే జాబ్ చేశారు. నేను కూడా 2006లో ఇక్కడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ టీచర్స్ డే కూడా చాలా బాగా చేశాము. అలానే ఈ చాలా పిల్లలకు కూడా ఈ 2వ, 3వ ప్యాడ్స్ పంచిచ్చాము, పెన్స్ పంచిచ్చాము. మీరు రేపు 10th క్లాసు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి అంటే మేమిచ్చే ఇది చాలా చిన్న వస్తువైనా మీరు చాలా బాగా చదువుకొని మీరు ఉత్తీర్ణులు అవుతే దీనికి 1st క్లాసు 2nd క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైజులు ప్రకటించడం జరిగింది. మీరు కూడా ఎక్కడ ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే మేము ఒక 14,000 ప్యాడ్లు ఇస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రైవేట్ వాళ్ళు అంటే వాళ్ళు సొంతంగా కొనుక్కుంటారు, వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు బాగా ఉత్తీర్ణతగా రావాలని ఈ స్కూల్ పేరు నిలబెట్టాలని, అలానే మన మేడం మంగతాయారు గారు ఈ స్కూల్ అయితేనే బాగుంటుందని కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ గర్ల్స్ హై స్కూల్లో కూడా ఇవ్వడం జరిగింది. అట్లే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మాకు ఈ ప్రతిపాదించినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి మీరు ఇచ్చేసిన 10th క్లాస్ విద్యార్థులు అందరికీ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వారు మన విద్యార్థులు బాగా పరీక్షలు రాయాలని, పేరుకు మంచి పేరు తేవాలని వాళ్ళు ఎంతో సౌహృదయంతో వీటి కార్యక్రమం చేపట్టి రిటైర్డ్ అయినటువంటి టీచర్లు కూడా ఎంతో ఓపికతో మన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు వీరు కూడా బగల్వాడ హెడ్ మాస్టర్ చేసినటువంటి వ్యక్తి. ఆ సార్ కూడా డిప్యూటీ డీఓ కూడా చేసిండు. మన బడికి వచ్చి ముందు చెప్పిండు, ఇంతకుముందు సమాచారం కూడా ఇచ్చిండు. తర్వాత అలాంటి రామాంజాచార్య గారు మిస్సెస్ వారు కూడా వారు సార్ ఎంతో సేవ చేసిండు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే అన్ని స్కూళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఎంతో మనం కృతజ్ఞత తెలుపుతున్నాము, ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా పిల్లల విద్యార్థులు కూడా అత్యధిక మార్కులతో మాట్లాడతారని నేను భావిస్తూ ముగిస్తున్నాను.